హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా మమ్మీ చికెన్ కూర అయితే చేస్తుంది. ఫస్ట్ నూనె వేసుకొని కడుక్కొని పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలన్నమాట. మొత్తం నీళ్ళు రాకుండా చికెన్ అయితే మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి, నీళ్ళు రాకుండా. ఇప్పుడైతే కొద్దిసేపు అయితే ఉంచాలన్నమాట. తర్వాత గరిటెతో చిన్నగా తిప్పుకోవాలి అటు ఇటు. కొద్దిసేపు ఒక 2 సెకండ్లు తిప్పుకొని తర్వాత మూత పెట్టేయాలి. కొద్దిసేపు ఆగాక 5 నిమిషాలు ఆగాక మూత తీస్తే ఇట్లయితే వస్తుంది. తర్వాత మీరు కలుపుకోవాలి ఆ చికెన్ని. కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి. మనం గ్రైండ్ పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే క్లీన్గా వేసేసుకొని కొంచెం సేపు అటు ఇటు తిప్పాలి. ఒక 2 మినిట్స్ అటు ఇటు తిప్పి బాగా పట్టేటట్టు తిప్పి ఉప్పు వేసుకోవాలి. కొంచెం 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని పసుపు 2 స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. 1 మినిట్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసేటట్టు. మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేయాలి ఒక 5 మినిట్స్. తర్వాత తీసి చూస్తే చికెన్ అయితే కొంచెం అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఇంకా తీసి అటు ఇటు తిప్పుకొని కారం అయితే వేసుకోవాలి. తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత తిప్పాలి ఒక 5 పూర్తిగా అయితే రెడీ అయిపోద్ది. కొద్దిసేపు ఉన్నాక కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. ఎంతైనా వేసుకోవచ్చు కొత్తిమీర. వేసుకుంటే ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోద్ది. వేసుకున్న కాసేపటికి చికెన్ అయితే రెడీ అయిపోద్ది. మిక్స్ చేయగానే అటు ఇటు తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే అట్లాగే తిప్పాలి. తర్వాత మూత పెట్టేయాలి. కొంచెం అయిన తర్వాత చూసి మసాలా జల్లి తిప్పేయాలి. కూర అంతా ఒక 2 సెకండ్లు తిప్పాలి. తిప్పితే అయితే ఇక అయితే రెడీ అయిపోద్ది అనమాట. తర్వాత అయితే ఇదిగోండి అన్నం. ఇదేమో చికెన్ కూర. ఇదిగోండి చూపిస్తాం చికెన్ కూర. ఇదేమో అన్నం చూపించాం కదా, ఇది అన్నం. వేడివేడిగా అన్నం చికెన్ కూర. ఇప్పుడైతే మా చెల్లి ఇప్పుడైతే చికెన్ చూడండి. ఇప్పుడైతే నేనైతే అన్నం పెట్టుకొని రెడీగా ఉన్నా. ఇప్పుడైతే మా మమ్మీ చికెన్ వేసిద్ది. తిని ఎట్లా ఉందో చెప్తా.